ఆయన కుట్రలు ఫలించలేదు. చివరకు అరెస్టు తప్పలేదు. కొడుకును తప్పిద్దామని తానిరుక్కుపోయాడు. చివరకు కొడుకుతో పాటు తాను కటకటాల పాలయ్యాడు. సంబంధమే లేని ఓ అమాయకుని అరెస్టుకు కారణమయ్యాడు. ఇక అంతేనా, ఇద్దరు పోలీసులపై వేటు పడ్డానికి కూడా అతడే కారణభూతుడయ్యాడు. ఈ క్రమంలో న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పలాసలో సీదిరి అప్పలరాజు కొడుకు ఈ నెల 10న బైక్ నడుపుతూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టి అతని మరణానికి కారణమయ్యాడు. వెంటనే అప్పలరాజు తన అనుచరుడు సిద్ధార్థ త్యాడి బైక్ ప్రమాదం చేశాడని పోలీసుల ఎదుట లొంగిపోవాలని పురమాయించి కుట్రకు తెరతీశారు. మధ్యవర్తులతో బాధిత కుటుంబానితో బేరం కుదుర్చుకునేందుకు యత్నించారు. కొంత సొమ్ము కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని దాచిపెట్టి తానే కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతా సద్దుమణిగిపోయింది కదా అని అనుకున్నారు. అయితే ఆ తర్వాతే డామిట్, కథ అడ్డం తిరిగి కుట్ర బత్తబయలైపోయింది. అప్పలరాజు కొడుకే ప్రమాదానికి పాల్పడడం, ఆ తర్వాత అప్పలరాజు కుట్ర వ్యవహారంపై ఆంధ్రజ్యోతి కథనంతో సంచలనమైంది. ఆ వెంటనే జిల్లా పోలీసులు తీగలాగితే డొంకంతా బయటకొచ్చింది. అప్పటి వరకు అప్పలరాజు పాత్ర లేదని వాదించిన వారు సైతం అమ్మ అప్పలరాజు, కుమారుణ్ణి కాపాడుకునేందుకు ఇంత పని చేశావా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. సాంకేతిక సాక్ష్యాలు, ఎవిడెన్స్లు స్వాధీనం చేసుకున్నాక అప్పలరాజు, ఆయన కొడుకు అరవ్ సహకరించిన త్యాడి పైన కేసులు నమోదు చేశారు. కొడుకుని జైలుకు పంపేందుకు కూడా ఇష్టపడక అప్పలరాజు తనకున్న పరిచయాలతో నాట్ ఫిట్ ఫర్ రిమాండ్ నివేదిక ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అది కూడా కుదరలేదు. చివరకు పోలీసులు అరవ్ను, సిద్ధార్థను రిమాండ్ నిమిత్తం జిల్లా జైలుకు తరలించారు. అప్పలరాజు మాత్రం తాను అరెస్ట్ కాకుండా పలాసలో ఉంటూ యాంటిసిపేటరీ బెయిల్ కోసం యత్నించారు. అవి కూడా ఫలించలేదు. అంతవరకు అప్పలరాజు ఊసెత్తని పోలీసులు యాంటిసిపేటరీ రాదని నిర్ధారించుకొని బుధవారం రాత్రి అరెస్టు చేశారు. తన కొడుకు తొందరపాటులో ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబానికి అండగా ఉండటంతో పాటు కొడుకుని కూడా చట్టానికి బుద్ధుడినై అప్పగిస్తానని, సమయం ఇవ్వాలని అభ్యర్థించి ఉంటే సీదిరి అప్పలరాజు గౌరవం పెరిగి ఉండేదని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే రాజకీయంగా కలిసొచ్చేదని చెబుతున్నారు. అలా చేయకుండా బాధిత కుటుంబాన్ని ఘటన రోజు రాత్రి మాట్లాడి తరువాత పట్టించుకోకపోవడం, విషయం తెలిసినా అడ్డగోలుగా జగన్ రెడ్డి సైతం వెనుకేసుకు రావడం వంటి వాటిపై ప్రజల్లో కూడా అసహనం పెరిగింది. కేవలం సీదిరి అప్పలరాజు వల్లే ఈ విషయం మరింత పెద్దదైందని ఆ పార్టీలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాశీబుగ్గ స్టేషన్ కు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు ప్రజాప్రతినిధుల వద్ద మంచి అభిప్రాయమే ఉంది. కొన్ని నెలల క్రితం ఎస్ఐగా విధుల్లో చేరిన సునీల్ కూడా నిబంధనల ప్రకారం నడుచుకుంటారని పేరుంది. కానీ సీదిరి నిర్వాకం వల్ల ఆ ఇద్దరు పోలీసులపై వేటు పడిందన్న చర్చ సాగుతోంది. పోలీస్ అధికారులు ఆ ఇద్దరిని విఆర్ కు పంపి ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై దాదాపు 12 కేసులు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ కేసుతో పాత కేసులకు జీవం పోసినట్లయింది.